ధాన్యం కొనుగోలు ప్రక్రియ కనీవిని ఎరగని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు క్షేత్రస్థాయిలో రైతుని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి కోసం అనేక ప్రయత్నాలు సంస్కరణలు తీసుకొస్తూనే ఉన్నాం. వాతావరణంలో కొంచెం మార్పు వచ్చిందనే ఉద్దేశంతో చాలామంది పాపం కష్టపడిన పంట నష్టపోకూడదనే ఉద్దేశంతో రైతులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఈరోజు సోదరులు నాకు ఐతనగర్ మన ప్రాంతంలో రైతులు వాళ్ళు పడుతున్న కష్టాల గురించి వివరించారు. నేను ప్రభుత్వం తరఫున ఇక్కడికి వచ్చి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా 25% వరకు తేమ శాతం ఉంటే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, అది మా బాధ్యత. ఇది దయచేసి మీరు దళారులకు కానీ ప్రైవేట్ మిల్లులు కానీ ఎక్కడ మీరు అమ్మబాకండి. మేమే కొనుగోలు చేస్తాం, మేమే మీకు ట్రాన్స్పోర్ట్ ఇస్తాం. లారీల ఏర్పాట్లు రేపు మధ్యాహ్నం 3 లోపు ప్రభుత్వం నుంచి మేమే చేస్తాం. లేబర్ కోసం కూడా అడ్వాన్స్ మేమే ఇస్తాం రైతులకి తప్ప రైతులు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ 10-15 రోజుల నుంచి ధాన్యం కొనుగోలు ఏ స్థాయిలో మేము అద్భుతంగా చేస్తున్నాం రాష్ట్రంలో అంటే ఆదర్శవంతంగా నిలబడాలి, నిజాయితీగా చేయాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం. 24 గంటల లోపు రైతులకి మేము దాదాపు 2,000 కోట్ల రూపాయలు చెల్లించాం ఈ రోజు వరకు. అదేవిధంగా 7,39,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం. నిన్న ఒక్కరోజు కృష్ణా జిల్లాలో 83,000 మెట్రిక్ టన్నులు మేము ధాన్యం కొనుగోలు చేశాం. శ్రీకాకుళంలో గత సంవత్సరంతో పోల్చుకుంటే శ్రీకాకుళంలో గత సంవత్సరం ఇదే రోజున డిసెంబర్ 1వ తారీఖున ఆ ప్రభుత్వం 20 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. కూటమి ప్రభుత్వం 22,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. ఆ విధంగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వంలో ఉన్న మా విధానాల్ని రైతులు ఎక్కడ నష్టపోకుండా ఉండడానికి కోసం ఒక భరోసా ఇస్తూ మేము ముందుకెళ్తున్నాం. దయచేసి మీరు ప్రభుత్వానికి మీరు అమ్మండి. మీరు అమ్మిన ఎక్కడైతే మీరు మిల్లుకి తీసుకెళ్ళి స్లిప్ జనరేట్ చేసి అక్నాలజ్మెంట్ ఇస్తారో అదే క్షణం నుంచి 24 గంటల్లోనే మీ ఖాతాల్లోకి డబ్బులు జమ అయిపోతాయి. చాలామంది రైతులు ఆశ్చర్యపోతున్నారు, 2 గంటలు 3 గంటల్లోనే వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తున్నామని. ఆ విధంగా మేము పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా మన రైతాంగానికి మన నియోజకవర్గంలో మన జిల్లాలో మన ప్రాంతంలో ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా 24 గంటలు మేము అందుబాటులో ఉంటాం. మీకు అటువంటి సమస్య ఉన్నా మీరు చెప్పండి. స్పందించే మనస్తత్వం స్పందించే ఆలోచన మన కూటమి ప్రభుత్వం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఎప్పుడు కూడా కోరింది రైతును మాత్రం మన ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కలిగించకూడదనే ఆలోచనతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.